వద్ద టీడీపీ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నేను అన్న తర్వాత కొంత గ్యాప్ వచ్చింది శాసనసభలో మాట్లాడదామని. ఈ లోపల టీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో సెటిల్ అయిపోయింది, రేవంత్ రెడ్డి గారు అడ్జస్ట్ అయిపోయిండు, రేవంత్ రెడ్డి గారు రామేశ్వరరావుకి అమ్ముడు పోయినరు అని తప్పుడు ప్రచారం ఏదైతే చేస్తుండ్రో, మీ తప్పుడు ప్రచారాలతోని నా నిబద్ధతను కొనలేరు, నా చిత్తశుద్ధిని మీరు శంకించలేరు. ఈరోజు నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, నిజంగానే రామేశ్వరరావు గారికి ఆల్టర్నేటివ్ భూమి కేటాయింపుల్లో ఏ మాత్రం అక్రమాలు జరగలేదన్నా, చట్ట ఉల్లంఘన జరగలేదన్నా సభా కమిటీని నియమించండి. మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకోండి సభా కమిటీలా, నాకు అభ్యంతరం లేదు. అందులో నన్ను పెట్టండి. ఏ రకంగా అక్రమాలు జరిగినాయి, ఏ రకంగా ప్రభుత్వానికి అధికారికంగా దాదాపుగా 300 కోట్ల నష్టం జరిగింది, కానీ అదే అనధికారిక అంచనాల ప్రకారం 1000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు అధికారికంగా 300 కోట్లైనా, అనధికారికంగా 1000 కోట్లైనా రాష్ట్ర ఖజానాకు రావాల్సిన సొమ్ము రామేశ్వరరావు గారి ఖజానాలోకి పోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాబట్టి చిత్తశుద్ధి గల గవర్నమెంట్, నిజాయితీగా పనిచేస్తున్నామని చెప్పుకునే రామేశ్వరరావు గారు, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తక్షణమే శాసనసభలో ఈ అంశాన్ని చర్చకు తీసుకోవాలి. స్పీకర్ గారికి కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు మమ్మల్ని సభలో నుంచి సస్పెండ్ చేసిండ్రు, కానీ ఈ అంశాన్ని చర్చకు తీసుకొని తక్షణమే చర్చకు చేపట్టండి, లేదంటే శాసనసభ సమావేశాలను పొడిగించండి. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ అంశాన్ని చర్చకు తీసుకోండి. ఏ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి రామేశ్వరరావు గారికి సంబంధించిన కంపెనీకి భూ బదలాయింపు జరిగిందో ఇదంతా కూడా బయటపెట్టే బాధ్యత నాది. కాబట్టి నేను ఇప్పటికి కూడా ఈ ఆరోపణలకు కట్టుబడి ఉన్నా. నేను చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లింది 100 కోట్లల్లా. దీనికి సంబంధించి రామేశ్వరరావు గారి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది 100 కోట్లల్లా. ఈ ఆరోపణకు నేను కట్టుబడి ఉన్నాను. శాసనసభలో అయినా, కోర్టులో అయినా, ఎక్కడైనా ఏ కేసులకైనా, ఏ విచారణకైనా నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సభా కమిటీని వేసి ఈ అంశాన్ని, దీంట్లో ఉన్న వాస్తవాలను వెలికి తీయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఇక్కడికి తీసుకురాలేని కాపీలు టీడీఎల్పీలో ఉన్నాయి. ఈ మొత్తం కాపీలను కూడా అందరు పాత్రికేయ మిత్రులకు, అన్ని సంస్థలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. టీడీఎల్పీలో ఇది కలెక్ట్ చేసుకోవాల్సిందిగా మిత్రులందరూ విజ్ఞప్తి చేస్తున్నారు.